సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా అభ్యాసనాన్ని నిర్వచించింది క్రింది వానిలో. హిల్గార్డ్ నిర్వచించారు. హిల్గార్డ్. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా అభ్యాసనాన్ని నిర్వచించింది అంటే హిల్గార్డ్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న. డిఏటి క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. డిఏటి సహజ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది. క్రింది వానిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది దమనం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత. చాంచల్య దశ అనేది అభ్యాసన వేగం స్థిరంగా ఉంటుంది. నిచలిద్రాంగాన్స్ మిగిలినవి కూడా సరైనవే. శారీరక హద్దు అభ్యాసనలో ఆకర్షిస్తాయి. అదేవిధంగా పీఠభూమి దశ అనేది అభ్యాసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది అన్నమాట. ఈ దశలో విధంగా ప్రారంభ స్ఫూర్తి అభ్యాసన వేగము అది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మాత్రం రావు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో ఇచ్చిన వాటిలో సరైన జత. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. తర్వాత ప్రశ్న. పెన్న రాయడానికి డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం ఈ క్రింది అభ్యాసనం. ప్రత్యక్ష అభ్యాసనం. ఇది ప్రత్యక్ష అభ్యాసనం. తర్వాత ప్రశ్న. విఏకేటీని విస్తరించండి. విఏకేటీని విస్తరించండి. దృశ్య శ్రవణ చలన సంబంధ స్పర్శ సంబంధ. తర్వాత ప్రశ్న. సమర్థవంతమైన ప్రభావపూరిత విద్య ఆధారపడేది. సమర్థవంతమైన ప్రభావపూరిత విద్య ఆధారపడేది క్రింది వానిలో. పాఠశాల గృహ సమాజ భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న. ఒక తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను సమర్థవంతులైన విద్యార్థులతో కలిపి ఉంచి వారు సహ విద్యార్థి బోధన మరియు సామూహిక కృత్యాల ద్వారా నేర్చుకునే విధానాన్ని సహకారాభ్యాసనము అంటారు. తర్వాత ప్రశ్న. పగటికల పుస్తక రచయిత ఎవరు క్రింది వానిలో. పగటికల పుస్తక రచయిత గీజుబాయ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది ఆర్టీఏ 2009 సెక్షన్ విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం పొందటం మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడు. సెక్షన్ 4 ప్రకారం. తర్వాత ప్రశ్న. నూతన జాతీయ విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ జూలై 29, 2020. తర్వాత ప్రశ్న. ఎన్డీఏఆర్ ఫుల్ ఫామ్ విస్తరణ రూపం ఏమిటి. ఎన్డీఏఆర్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. తర్వాత ప్రశ్న. వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ దీనికి ఉదాహరణ. ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి ఉదాహరణ ఇది. తర్వాత ప్రశ్న. విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునే సామర్థ్యం. విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అంతర్బుద్ధి అంటారు. అంతర్బుద్ధి. తర్వాత ప్రశ్న. ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తన తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ పిల్లవాడి పెంపక శైలి. అంగీకారత్వ పిల్లల పెంపక శైలి. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అన్నమాట. తర్వాత ప్రశ్న. మనోలైంగిక వికాస దశలలో తదాత్మీకరణం మరియు ఉదాత్తీకరణం అనే ప్రక్రియలు ఏర్పడే దశ. మనోలైంగిక వికాస దశలో తదాత్మీకరణము మరియు ఉదాత్తీకరణం అనే ప్రక్రియలు ఏర్పడే దశ ఏదంటే గుప్త దశ.
తర్వాయి ప్రశ్న పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించే పద్ధతి క్రింది వానిలో పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించే పద్ధతి కథనాలు ఉపయోగిస్తారు. తర్వాయి ప్రశ్న జీన్ పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు జీన్ పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలో పిల్లలు మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునే భావనను అర్థం చేసుకుంటారు. తర్వాయి ప్రశ్న ప్రత్యేక విద్యలో భాగంగా విండో చార్ట్ను ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారు? ప్రత్యేక విద్యలో భాగంగా విండో చార్ట్ను ముఖ్యంగా దీనికోసం ఉపయోగిస్తారు. దృశ్య మరియు స్పర్శ ద్వారా అభ్యాసాలను ప్రోత్సహించడం కొరకు దృశ్య మరియు స్పర్శ అభ్యాసాలను ప్రోత్సహించడం కొరకు ఉపయోగిస్తారు. తర్వాయి ప్రశ్న మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైన చర్యే మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైన చర్యే ప్రేరణ. తర్వాయి ప్రశ్న ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనవి ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనవి సాంఘిక ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న డెజావో అనగా అర్థం ఏమిటి? డెజావో అనగా ఇంపార్టెంట్ ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లుగా అనిపించే ఒక సంవేదన డెజావో అంటే. తర్వాయి ప్రశ్న వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ ఏదంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో మూర్తిమత్వ స్వభావం మరియు పరిధి కానిది ఏది అడిగారు? మూర్తిమత్వ స్వభావం మరియు పరిధి కానిది మూర్తిమత్వం శారీరక సౌష్ఠవానికి మాత్రమే సూచిస్తుందని ఇచ్చారు. మూర్తిమత్వం అనేది శారీరక సౌష్ఠవాన్ని మాత్రమే సూచిస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా కానీ స్తబ్దంగా ఉండదు. ఇది కరెక్టే. మూర్తిమత్వం అభ్యాసన మరియు అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అదేవిధంగా మూర్తిమత్వం అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనాలిటీ అనేది ఆప్షన్. తర్వాయి ప్రశ్న ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పింది క్రింది వానిలో ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పింది ఎవరంటే ముర్రే. తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం నిర్వచించింది ఎవరి క్రింది వానిలో? తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం నిర్వచించింది ఎవరంటే సోరెన్సన్ నిర్వచించారు. సోరెన్సన్. తర్వాయి ప్రశ్న మానసిక వికాసం సరిగా లేని పిల్లవానిలో సాంఘిక వికాసము నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండడం ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వివిధ వికాసాలనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. తర్వాయి ప్రశ్న సైకిల్ తొక్కడము ఈత కొట్టడం దూకడం వంటి కృత్యాలు నేర్చుకునే దశ సైకిల్ తొక్కడము ఈత కొట్టడం దూకడం వంటి కృత్యాలు నేర్చుకునే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. తర్వాయి ప్రశ్న ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలనుంది కానీ ఆడితే బంతి తగులుతుందని భయపడుతున్నాడు. ఈ పరిస్థితిలోని సంఘర్షణ రకం ఏమిటి? ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలనుంది కానీ ఆడితే బంతి తగులుతుందని భయపడుతున్నాడు. ఈ పరిస్థితిలో సంఘర్షణ రకం ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాయి ప్రశ్న రక్షక తంత్రాలు ఇంపార్టెంట్. బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంలతో ఆకలి వేయడం లేదని చెప్పడం ఈ క్రింది రక్షక తంత్రం కిందకు వస్తుంది. ప్రతిచర్య నిర్మితి కిందకు వస్తుంది అనమాట. తర్వాయి ప్రశ్న ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకము అపనమ్మకం కనిపించే దశ ఏదంటే కౌమార దశ. సరైన సమాధానం కౌమార దశ. తర్వాయి ప్రశ్న నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి క్రింది వానిలో నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మూర్తిమత్వ నిర్మితి ఏదంటే ఆజ్యాహం. సూపర్ ఈగో.
తర్వాత ప్రశ్న జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం. జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం ఇది క్రింది వానిలో. అనుమతిపూర్వక నాయకత్వం. అనుమతిపూర్వక నాయకత్వం అనేది. తర్వాత ప్రశ్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను జీన్ పియాజే ఎలా పిలిచారు? పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను జీన్ పియాజే స్కిమాటా అని పిలిచారు. స్కిమాటా. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడి విద్యార్థుల సహజ సామర్థ్యాల అంచనా వేయడం ముఖ్యం ఎందుకంటే? ఉపాధ్యాయుడు అనేవాడు విద్యార్థుల యొక్క సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం ఎందుకంటే విద్యార్థుల యొక్క బలాల అర్థం చేసుకొని మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు. తర్వాత ప్రశ్న విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్న దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నదే ముఖ్యమని భావించిన వారు క్రింది వానిలో. విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్న దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నదే ముఖ్యమని భావించింది ఎవరంటే థామ్సన్ భావించారు. థామ్సన్. తర్వాత ప్రశ్న ఉన్నత అంచనాల మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని ఎలా అంటారు? ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని ఎలా అంటారు? ప్లేసిబో ప్రభావము అంటారు. ప్లేసిబో ప్రభావం. పిగ్మేలియన్ ఫలితము అంటారు. పిగ్మేలియన్ ఫలితం. ఉన్నత అంచనాల మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని పిగ్మేలియన్ ఫలితము అంటారు. తర్వాత ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. సాంఘిక సమస్యలు అనేవి. తర్వాత ప్రశ్న ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశ కానిది. ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశ కానిది అంటే పునర్భరణం అనేది. తర్వాత ప్రశ్న తరగతి గదిలో ప్రేరణలో పొగడ్తా నిందల గురించి పరిశోధన చేసింది ఎవరు క్రింది వానిలో? పొగడ్తా నిందల గురించి పరిశోధన చేసింది ఎవరంటే ఎలిజబెత్ హర్లక్. తర్వాత ప్రశ్న మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతంలో నిమ్నస్థాయి అవసరాలు క్రింది వానిలో. మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతంలో నిమ్నస్థాయి అవసరాలు ఏమిటి? రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు అనేవి. తర్వాత ప్రశ్న క్రింది వానిలో విచరణ లేదా చరశీల మాపనం కానిదేది? అంకమద్యం అనేది. తర్వాత ప్రశ్న విస్తృతి V = స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. తర్వాత ప్రశ్న ఆర్జిత ప్రతిస్పందనలు అనేవి. ఆర్జిత ప్రతిస్పందనలు సంవేదనలు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. హాత్వే అండ్ మెకన్లీ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇంకా థర్స్టన్ ఈక్వల్లీ అంపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్. తర్వాత రాషక్ స్థిరామార్కుల పరీక్ష. ఆర్కే ఓజా బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. తర్వాత ప్రశ్న గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసింది ఎవరు క్రింది వానిలో? గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసింది ఎవరంటే నీల్ ఫ్లెమింగ్ అభివృద్ధి చేశారు 1990లో. తర్వాత ప్రశ్న ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. A, B మాత్రమే సరైనవి. అన్య ప్లాండర్స్ ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఇది మూల్యాంకన పద్ధతి కాదు. ఈ రెండు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న హెల్లార్డ్ జేషన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది క్రింది వానిలో. హెల్లార్డ్ జేషన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క లక్ష్యం కానిదేది? స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం అనేది. మిగతా కూడా అతని యొక్క లక్ష్యాలే. సమాచారాన్ని ప్రసారం చేయడము, విశిష్ట నైపుణ్యాల సాధనలో సహకరించడము, పరిపుష్టికి స్థానం కల్పించడానికి దోహదం చేయడం.
హిల్లార్డ్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యాలు పై 3 కూడా 4th ఆప్షన్ అవుతుంది రాంగ్. తర్వాత ప్రశ్న సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది క్రింది వానిలో. సంభావిత భావ సమాచార ప్రసారం అనేది భిన్నమైనది అనమాట. తర్వాత ప్రశ్న ఒక వ్యక్తి నుండి రెండవ వ్యక్తికి, రెండవ వ్యక్తి నుండి మూడవ వ్యక్తికి ఇలా వరుస క్రమంలో ప్రసారం చేస్తూ ఉండడాన్ని ఇందులో గమనిస్తాము. శృంఖల భావ ప్రసారంలో గమనిస్తాం. తర్వాత ప్రశ్న హల్లర్ ప్రకారం సమాచార ప్రసారంలో 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? రిసీవర్ దగ్గర, గ్రహీత. తర్వాత ప్రశ్న సమాచార ప్రసారానికి సంబంధించి సరైన వాక్యాలను జతపరచండి. 3rd ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఎడ్గర్ డేల్ పరస్పర భావనలు ఒకరితో ఒకరు పంచుకోవడమే భావ ప్రసారమని ఎడ్గర్ డేల్ ప్రతిపాదించారు. బెర్లోన్ పరస్పర చర్యా ప్రక్రియ సమాచార ప్రచారమని ఇతను. అదేవిధంగా జాన్ డూయి ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకునే ప్రక్రియని వ్యాఖ్యానించారు జాన్ డూయి. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయసు యొక్క పరిధి ఎంత? 3 నుంచి 18 సంవత్సరాలు. ఎన్ఈపి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయసు పరిధి ఎంత అంటే 3 నుంచి 18 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికి ఎన్ఈపి 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన కార్యక్రమం ఎన్డీఏఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ సంబంధించి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.